ఆ ఎమ్మెల్యే పదే పదే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొన్నిసార్లు ఆమె వైపు నుండి తప్పులుంటే మరికొన్ని దఫాలు ఆమె తప్పులు చేస్తూ వివాదాస్పద ఎమ్మెల్యేగా గుర్తింపు పొందుతున్నారు. తాజాగా టిడ్కో గృహాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని ఆమె రచ్చ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం, ప్రతిసారి ఎందుకీ అవమానం? ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. కడప జిల్లాలోనే రెడ్డప్పగారి మాధవిరెడ్డి రాజకీయాలు డిఫరెంట్. ఆమె పేరు వింటే చాలు అధికారులే కాదు, సొంత పార్టీ నేతలు సైతం ఒక్కసారిగా అలర్ట్ కావాల్సిందే. ఒకసారి కుర్చీ కోసం గోల చేస్తారు, ఇంకోసారి అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని అంటారు, మరోసారి ఇంకేదో విషయంలో గందరగోళం సృష్టిస్తారు. విషయం ఏదైనా సరే రచ్చ చేయడం కామన్. ఇప్పుడు ఇలాంటి ఇష్యూతో మరోసారి వార్తల్లో నిలిచారు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న ఎమ్మెల్యే తాజాగా ప్రోటోకాల్ విషయంలో అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. మొన్నటి వరకు కుర్చీ గోలతో వార్తల్లో నిలిచిన ఈమె ఇప్పుడు టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో తనకు జరిగిన మర్యాద తక్కువైందంటూ స్టేజ్ పైనే రచ్చ చేశారు. అధికారుల్ని బహిరంగంగానే నిలదీయడం, యాంకర్ను తక్కువ చేసి మాట్లాడడంతో పరిస్థితి వివాదాస్పదంగా మారింది. ఈ గొడవ భరించలేక జాయింట్ కలెక్టర్ వేదిక దిగి వెళ్లిపోవడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం చివరకు ప్రోటోకాల్ రగడకు వేదికైంది. వేదికపై అతిథుల్ని ఆహ్వానించే క్రమంలో అధికారులు ఒక చిన్న పొరపాటు చేశారని ఎమ్మెల్యే భావించారు. సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం ఇన్ఛార్జ్ మంత్రి తర్వాత స్థానిక ఎమ్మెల్యే పేరును పిలవాల్సుంటుంది. కానీ ఇక్కడ అధికారులు ముందుగా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పేరును, ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ పేరును పిలిచి చివరగా ఎమ్మెల్యే పేరును ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే వివాదానికి దారితీసింది. తనకంటే ముందు అధికారి పేరును ఎలా పిలుస్తారని రెడ్డమ్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి తరువాత తన పేరు రాకపోవడాన్ని తన పదవికి జరిగిన అవమానంగా ఆమె పరిగణించారు. స్టేజ్ ఎక్కిన వెంటనే అధికారులపై విమర్శల వర్షం కురిపించారు. ప్రోటోకాల్ రూల్స్ మీకు తెలీవా, లేక కావాలనే నన్ను పక్కన పెడుతున్నారా అంటూ అధికారుల్ని అందరి ముందు నిలదీశారు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఇక వివాదం అక్కడితో సద్దుమణగలేదు. ఎమ్మెల్యే ఆగ్రహం చూసి అక్కడున్న యాంకర్ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ప్రోటోకాల్లో ఏదైనా పొరపాటు జరిగుంటే క్షమించాలని కోరబోయారు. అయితే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాత్రం మరింత తీవ్రంగా స్పందించారు. నువ్వు కేవలం ఇక్కడ యాంకర్వి మాత్రమే, నీ స్థాయేంటి, నీతో నేను మాట్లాడాల్సిన పనిలేదు అంటూ యాంకర్ని అందరి ముందు తక్కువ చేసి మాట్లాడారు. ఈ గొడవకు సమాధానం హౌసింగ్ కార్పొరేషన్ అధికారులే చెప్పాలని, వాళ్లొచ్చి తనకు వివరణ ఇవ్వాలని స్టేజ్ పైనే భీష్మించుకుని కూర్చున్నారు. ప్రోటోకాల్ పాటించని పక్షంలో సభ ఎలా నిర్వహిస్తారని అధికారుల్ని నిలదీశారు. అధికారులు వివరణ ఇచ్చే వరకు తాను తగ్గేదే లేదని పట్టుబట్టం చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో కూడా పలు కార్యక్రమాల్లో తనకు సరైన కుర్చీ కేటాయించలేదని గొడవ చేసిన చరిత్రుండడంతో ఇప్పుడు ప్రోటోకాల్ పేరుతో చేస్తున్న ఈ రచ్చ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు గతేడాది 15 ఆగస్టు వేడుకల్లోనూ తనకు కుర్చీ వేలేదని మాధవిరెడ్డి అసహనాన్ని వ్యక్తం చేయడం హాట్ టాపిక్గా మారింది. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత ఈ ఘటనపై ఇటు ఎమ్మెల్యే అటు అధికారులు కూడా స్పందించారు. తాను వెళ్లేసరికి వేదికపై తనకు కేటాయించిన సీటులో వేరే అతిథులు కూర్చున్నారని, వారందరూ మన అధికారుల కుటుంబ సభ్యులే కావడంతో వాళ్లను సీటులో నుంచి లేపడం మంచి పద్ధతి కాదనిపించి కాసేపు అక్కడే నిల్చొని కార్యక్రమాన్ని వీక్షించి వచ్చేసినట్లు మాధవిరెడ్డి తెలిపారు. అయితే 15 ఆగస్టు వేడుకలు మొదలైన గంటన్నర తర్వాత ఎమ్మెల్యే వచ్చారని, వస్తున్నట్లు తమకు సమాచారం కూడా ఇవ్వలేదని అప్పట్లో అధికారులు తెలిపారు. వీఐపీల కోసం కేటాయించిన సీట్లలో అప్పటికే ఇతరులు కూర్చున్నారని, ఎమ్మెల్యే వచ్చిన వెంటనే వాళ్లను సీట్ల నుంచి ఖాళీ చేయించామని తెలిపారు. ఎమ్మెల్యేను అక్కడ కూర్చోవాలని కోరామని, అయితే ముందుగానే వేదికపై తనకు కుర్చీ వేలేదని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసినట్లు తెలిపారు. వేదికపై కుర్చీ వేసి ఆహ్వానించినప్పటికీ ఆమె కూర్చోకుండా కాసేపు నిలబడి వెళ్లిపోయినట్లు కడప కలెక్టర్ అప్పట్లో వివరణ ఇచ్చారు. తాజాగా మరోసారి ప్రోటోకాల్ వివాదంతో ఈ ఘటన మరోసారి చర్చకొచ్చింది.
మొత్తానికి ఎమ్మెల్యే కడప రెడ్డమ్మకు అధికారుల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం కాస్త జాయింట్ కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యేగా మారిపోయింది. స్టేజ్పై ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు, అధికారుల్ని బహిరంగంగా నిలదీస్తున్న తీరు పట్ల జేసీ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ వివాదం ముదురుతూ ఉండడం, ఎమ్మెల్యే పంతానికి పోవడంతో అక్కడున్న ఇతర అధికారులు కూడా ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఇక అక్కడ ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని భావించిన జేసీ సభ మధ్యలోనే వెనుదిరిగి వెళ్లిపోయారు. జిల్లా ఉన్నతాధికారి ఇలా సభ నుంచి వెళ్లిపోవడం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకవైపు లబ్ధిదారులు ఇళ్ల కోసం ఎదురుచూస్తుంటే, మరోవైపు ప్రజాప్రతినిధులు ఇలా ప్రోటోకాల్ పేరుతో రచ్చ చేయడమేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. కుర్చీ గోల నుంచి ప్రోటోకాల్ గోల వరకు ఎమ్మెల్యే ప్రయాణం ఇప్పుడు విపక్షాలకు కూడా పెద్ద ఆయుధంగా మారింది. అధికారుల్ని పనిచేసుకోనీకుండా ఇలాంటి ఇబ్బందులకు గురిచేయడంపై సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి రోజురోజుకు పార్టీకి తలనొప్పిగా మారుతున్న మాధవిరెడ్డి దూకుడుకు అధిష్టానం బ్రేకులు వేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.